హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట. సండే మ్యాక్సిమం మా ఇంట్లో పూరీనే ఉంటుంది, ఎందుకంటే పిల్లలు పూరీ అంటే ఇష్టపడతారు, అందుకని పూరీ చేశాను. ఈరోజు వెన్నపూస కూడా చేశాను, నెయ్యి అయిపోయిందని. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగాము. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ చేశారు, వాళ్ళకైతే స్నానాలు చేపించాను. ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. పిల్లలు టిఫిన్ చేశారు కదా, డస్ట్ పడిందని. ఇంక ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. పిల్లలు విడిగా అయితే తిన్నారు కదా, అందుకని పుదీనాని పేస్ట్ లాగా చేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎక్కువ వీక్లీ కొత్తిమీర రైస్ ఒకసారి, పుదీనా రైస్ ఒకసారి అయితే చేస్తూ ఉంటాను. వెన్నపూస తీసాను కదా, అదైతే పక్కన పెట్టుకొని నెయ్యిలాగా అయితే కరిగించుకుంటూ ఉన్నాను. అలాగే రైతా కూడా చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ పూరీలోకి చేసిన కర్రీనే ఉందన్నమాట, అందుకని 2 ఎగ్స్ ఉంటే అవి అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సపరేట్ కర్రీ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే పుదీనా రైస్ చేస్తే మ్యాక్సిమం మేము ప్లెయిన్గానే తింటాము, లేకపోతే రైతాతో తింటామన్నమాట. ఇంకా కర్రీ ఉంది కదా అని ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. అలాగే పిల్లల కోసం కొంచెం నార్మల్ కర్డ్ కూడా ఉంచాను, ఎందుకంటే వాళ్ళు ముక్కలు వస్తే తినరు కదా, అందుకని చెప్పేసి. ఇంకా గిన్నెలు అయితే షింక్ నిండిపోయాయి అనమాట. ఇంకా కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ సర్దేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెయ్యి అయితే కాగిపోయిందనమాట. అలాగే పక్కన రైస్ పెట్టుకున్నాను కదా, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడే కదా నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాము, అదైతే కొంచెం వేసుకొని మూత పెట్టుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందని నేను ఒక స్పూన్ నెయ్యి అయితే పైన వేసుకొని మూత అయితే పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే రైస్ కూడా అయిపోయింది. మూత పెట్టి ఆ మూత ఆవిరికి మగ్గుతుంది కదా, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా ఈ పని అంతా అయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతికాను కదా, అవి అయితే ఆరేసుకున్నాను. నేను ఉతకలేదులేండి, వాషింగ్ మిషన్లోనే. ఇంకా తర్వాత పిల్లలకి అన్నం అయితే పెడదామని ఇంకా తీసుకున్నాను ప్లేట్లోకి అన్నం. వీళ్ళకి ఏంటంటే ఏ ముక్కలు రావకూడదు, అందుకని తీసి పక్కన పెట్టాను. ఎగ్ అయితే ఇట్లాగా తురుముతున్నాను, నేనైతే పిల్లలకి ఇట్లానే పెడతాను. మా పాప ఎందుకంటే నవ్వలదు కదా, అందుకని తనకి అడ్డుపడుతుంది మింగేటప్పుడు. బాబు అయితే నవ్వులుతాడు. ఇంక ఇద్దరికి పెడుతున్నాను కదా, ఇలా తురిమి పెట్టాను. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట. బాబు అయితే నవ్వులుతాడు ఏదైనా సరే, పాప నవ్వలదు అనమాట. దానికోసమే తన్ని హాస్పిటల్లో కూడా చూపించాము. డాక్టర్ ఏమందంటే, అది మేమేం చేసేది కదా, మీరే రోజు చెప్తూ ఉండాలని అన్నారు. కాకపోతే కొంచెం హెల్తీగా ఉండటానికి న్యూట్రిషన్ పౌడర్ ఒకటైతే ఇచ్చారు, మిల్క్లో కలపమని. అదైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. పిల్లలకి పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టుకొని తిన్నాను అనమాట. మా హస్బెండ్ కూడా తింటున్నారు. ఇంకా వాళ్ళైతే టీవీ దగ్గర ఉండి గొడవ చేస్తూ ఉన్నారు. ఇంకా సాటర్డే బయటకు వెళ్ళలేదు కదా, సండే అయితే బయటికి తీసుకెళ్ళమన్నారు. ఇంకా లంచ్ చేసి ఇంట్లో పని కొంచెం ఉంది, అవన్నీ చేసుకున్న తర్వాత వెళ్దాంలే అని లంచ్ అయితే చేస్తున్నాను. లంచ్ చేసి గిన్నెలు కడిగి మళ్ళీ ఒకసారి ఇల్లు అయితే క్లీన్ చేసుకొని బయటకి అయితే వెళ్ళాము, రాగానే పని లేకుండా ఉంటుందని.